Oh shit. Here we go again. అది ఏప్రిల్ 28, 2023. అన్యం పుణ్యం తెలియని హర్షగాడు ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పి సినిమా పేరు కూడా చూడకుండా థియేటర్కి వెళ్ళిన రోజు. కట్ చేస్తే 2025 మార్చి 14. ఈ 2 ఏళ్ల గ్యాప్ లో చాలా సినిమాలకి ఎంటర్టైన్ అయినప్పటికీ ఆ సినిమా వేడి నా బ్రెయిన్ లో తుడవని డయేరియాని మిగిల్చింది. ఇప్పుడు వీడు ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్రింజోమా అనే డిసీజ్ తో బాధపడుతున్నాడు. చివరి కోరిక ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ కూడా ఏజెంట్ సినిమా చూడాలంతే. సెలైను ఈ వెల్డింగ్ ఆడు ఏది మందల అయినో చాలా రోజుల తర్వాత రీ అప్లోడ్స్ ఆపేసి ప్రాపర్ వీడియో చేస్తున్నా. యు నో ద రీజన్. ఫక్ హూ కేర్స్. తొందరగా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే సముద్రంలోంచి మిసైల్ లాంచ్ చేస్తే దీపావళి షార్ట్స్ కంటే దరిద్రంగా ఈ మిసైల్ వెళ్తాయి అన్నమాట. దాన్ని వదిలిన వీరుడు దురుడు అసమాయ సూర్యుడు వీరుడు మన మలయాళీ వీరుడు మమ్మూటి గారు. హీస్ కాల్డ్ యాజ్ డెవిల్ ఇన్ దిస్ మూవీ. ఢిల్లీలో ఒక ఆఫీస్, అందులో ఒక మీటింగ్. రా చీఫ్ ని ఎవరు చంపారు? స్మాక్ డౌన్ రామకృష్ణ అంట. బట్ వాడు చచ్చిపోయాడు సార్. ఆయన చంపినోడు చచ్చిపోయాడు, కానీ ఆడియో రికార్డు దొరికింది మాకు. లెట్స్ సీ హియర్. ఎందాం ఏముందో దాంట్లో. ఇది మీరు వింటున్నారంటే నేను పరలోకం పార్సల్ అయిపోయాను అన్నమాట. నేను స్పైన్ అండి, బట్ ఈ 2 గంటలు నీ బుర్ర తింటాను. అంటే 3 ప్రాణుల గురించి చెప్తాను, ఇప్పుడు వినండి. నెంబర్ 1 దేవుడో, నెంబర్ 2 దెయ్యం, నెంబర్ 3 వైల్డో. టిపికల్ గా 3 అన్నమాట. గాడు, డెవిల్, వైల్డ్. అదే నేను. కట్ టు పాస్ట్. ఈ క్యాబినెట్ మెంబర్స్ గవర్నమెంట్ ఇచ్చిన స్నాక్స్ ని భోజనాల్లాగా తినేసి టార్గెట్ లాక్ చేసుకుంటారు అనమాట. ఆ టార్గెట్ ఎవరు? ఈ పాకిస్తానీ టెర్రరిస్ట్ నాయకులు. ఈ ఆపరేషన్ సక్సెస్ అవడానికి ఎంత ఛాన్స్ ఉందరా అంటే, మేడం అదే 5% అండి. బట్ యు నో హియర్ ఎంటర్స్ డెవిల్. 95% మిషన్ దొబ్బిందని తెలిసాక కూడా డెవిల్ మిషన్ ని ఫినిష్ చేస్తాడు, మిసైల్ వదిలేస్తాడు, టార్గెట్ ఇస్ డెడ్. కానీ వాటితో పాటు వీళ్ళు ఎరేసిన సొర, ఐ మీన్ ద ఏజెంట్, వాళ్ళతో పాటే చచ్చిపోతాడు, విహారయాత్రకి వెళ్ళిపోతాడు. కేరళ సార్ 100% లిటరసీ సార్. ఇప్పుడు ఆ ఏజెంట్ స్వర్గానికి వెళ్తాడో నరకానికి వెళ్తాడో పక్కన పెడితే, ఈ డెవిల్ అంకుల్ మాత్రం దారుణంగా వస్తాడు. సెంటిమెంట్లు ఆంక్లిమెంట్లు అంటే నాకు నచ్చదు. ఐ డోంట్ లైక్ దిస్. ఓకే, నీ వల్ల ఒకడు పోయాడు. ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ 15 మార్క్స్ క్వశ్చన్. అది సార్ సిండికేట్ వల్ల మన దేశానికి చాలా ముప్పు ఉంది తెలుసా? సిండికేట్ అంటే పుష్ప ఉంటాడు, అదేనా? అది కాదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మన దేశంలో ఏం జరగాలన్నా గానీ సిండికేట్ వాళ్ళే మనల్ని రూల్ చేస్తారు. ఆ సిండికేట్ ని రూల్ చేసేది పుష్ప కాదండి, గాడ్ అనేవాడు. అది వాడి రూలే. ఒక దేశం ఓడు డబ్బులున్న కంటైనర్ పట్టుకుంటాడు, బట్ సర్ప్రైజ్. ఒరేయ్ నెగమా, సారీ నగమా, నేను వీడిని వేసేసా, నిన్ను చూసి ఉచ్చపోసుకోను. అదే సారీ నన్ను చూసి ఉచ్చపోసుకో. లెట్స్ షేక్ హ్యాండ్. నేను వాడిని లేపేస్తా సార్. మై ఏజెంట్ ఈస్ ఆన్ ద వే. కట్టుపన్న మంచు ప్రదేశంలో టెర్రరిస్ట్ గ్యాంగ్ పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు, పేల్చేద్దాం అనుకుని బాంబులు పెడతారు. ఎవడో వైల్డ్ గాడ్ అంట, వాడు రాగానే వైల్డ్ గా మీద పడి రకేండ్రా. దేర్ ఎంటర్స్ హీరో. ఎంట్రీ ఇచ్చారయ్య గారు. సూటు బూటు కొలద్దాలు వేసుకొని టెర్రరిస్ట్ ని జాన్ విక్ లాగా వచ్చి, ఐ మీన్ జానీ సిన్స్ కంటే వైల్డ్ గా వచ్చేసేస్తాడు. మంచి బేస్ వాయిస్ తో పిల్లల్ని చంపడం పవిత్ర యుద్ధం ఎలా అవుతుంది రా రే లబ్బే అని నరికేస్తాడు. టైం బాబు నాపేలోపు హీరో ఇస్ డెడ్, బట్ ఇట్స్ కళ. డోంట్ వర్రీ. అప్పుడే బ్రతికిపోయాం అనుకుంటే ఎలా? ఇలాంటి ట్విస్ట్లు రొంబ ఇరుకు వీడియోలో. ఈ రామకృష్ణ నిద్రలేయంగానే, ఏంటి డాడీ నన్ను కలలో కూడా వేసేసావు? డాడీ తిడతంటే మనోడు ఇయర్ పాడ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తూ డబ్బులు తీసుకొని ఫ్రెంచ్ నేర్చుకుంటా అంటాడు. అలాంటి ఫ్రెంచ్ కాదు, అది ఫ్రెంచ్. హీరో ఇంటెలిజెంట్ అని ప్రూవ్ చేయడానికి ఎదురింట్లో ఉండే కృష్ణమూర్తి అంకుల్ కి హార్ట్ అటాక్ ఇప్పిస్తాడు డైరెక్టర్. అంతే, రామకృష్ణ వెంటనే వెళ్లి సిపిఆర్ చేసి కాపాడతాడు. ఇదిరా హీరోయిజం అంటే. ఎస్, దిస్ ఈస్ ద హైట్స్ ఆఫ్ ఎమోషన్. హార్ట్ లో హోల్ పడింది. అంకుల్ కి లెక్కలేదు బ్రో. ఇంకొద్దిసేపు అయితే సిపిఆర్ ప్రాసెస్ లో భాగంగా పెప్సోడెంట్ జెర్మీ చెక్ చేయాల్సి వచ్చేది. బట్ హీస్ అన్లక్. బట్ పాత బస్తీలో ఫోటోలు తీసుకొని గ్యారేజ్లకు వెళ్ళి, ఇది నా ప్రపంచం, ఇది నా కుక్క, నేను రాకీ అప్లై చేస్తా. యు నో వాట్? రామకృష్ణ ఈజ్ అన్ ఎథికల్ హ్యాకర్ అకార్డింగ్ టు హిస్ ఫ్రెండ్. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. మామీతో షాపింగ్ కి పోయి కూరగాయలు చూసి షాక్ అవుతాడు. సొరకాయ తీసి గన్ అని చెప్పి హీరోయిన్ కి ఏం పెడతాడు. దీంట్లో పనికి మాలిన బూత్ ఏం లేదు. సినిమాలో ఉండేది నేను అటే చెప్పా. ఈ మధ్య ఏం మాట్లాడిన బూత్ అయిపోతుంది. పన్నా రా ఎగ్జామ్ రాస్తాడు మనోడు, క్వాలిఫై అవుతాడు. బట్ ఇంటర్వ్యూ కి కటింగ్ చేసుకొని రాలేదని చెప్పి రిజెక్ట్ అవుతాడు. బట్ హీ ఆస్క్స్ అ క్వశ్చన్ హిందీలో. అది కూడా, మళ్ళీ గ్యారేజ్ లోకి వెళ్ళిపోయి ఈసారి ఏకంగా రా వెబ్సైట్ ని హ్యాక్ చేస్తాడు. ఏంటిది?
మాకేంటిది అంటున్నా. దీంట్లో ఏం కోడింగ్ వాడాడరా అంటే అదేదో రాగి జావా. ఇప్పుడు దీనికి మనోడి థియరీ ఏంటో తెలుసా? ఇఫ్ యూ కాంట్ ఓపెన్ ద డోర్ బ్రేక్ ద డోర్ అంట. నైస్. ఇప్పుడు బెటాలియన్ అంతా రామకృష్ణ దగ్గరకు వస్తే మనోడు ఏమంటాడు, ఏ బ్రో టీయా కాఫీయా? ఇప్పుడు కాఫీకి కకృతిపడి రాచీఫ్ వచ్చేస్తాడు. అక్కడికి వచ్చిన డెవిల్ బాబాయ్ తనకి పాత ఫొటోస్ చూసి ఇంప్రెస్ అయిపోతాడు. ఎందుకు హ్యాక్ చేసావురా? నా వెబ్సైట్ ఎందుకు హ్యాక్ చేసావు? దాని హిస్టరీ చూడలేదు కదా నువ్వు ఇంకా? లేదు జీ, నేను ఎందుకు హిస్టరీ చెక్ చేస్తాను? నాకు తెలుసుగా మీరు ఏమేమి చూసారు. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? ఐ మీన్ ఏమేమి ట్రాక్ చేస్తారో కావాలని హ్యాక్ చేసాడు అనమాట మనోడు జాబ్ కోసం. ద మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఇర్ఫాన్ ని పట్టిస్తాడు మన హీరో. కానీ డెవిల్ ఆయన్ని లాక్ చేసి లోపల పడేసి వెళ్ళిపోతాడు. రోజు హీరో కమెడియన్ ని దెబ్బ ఆట ఆడిస్తా ఉంటే హీరోయిన్ వస్తుంది. ఏమంటది? సత్యమేవ జైతే దాటి తాగేసిపోదాంపా. కానీ మనోడు ఏమంటాడు, మన ఇద్దరు కలిసి పిల్లల్ని కందామా, ఇండియన్ క్రికెట్ టీమ్ కి పంపిద్దామా? బొక్క, నా గురించి చెప్తేనే నిన్ను లవ్ చేస్తా. ఇంకా స్టార్ట్ మన ఎథికల్ హ్యాకర్ చెప్పేస్తాడు చిన్నప్పటి నుంచి ఏమేం చేసింది, ఏ క్లాస్ లో ఎంత డబ్బులు అయితే వేసిందని. రెచ్చగొడుతున్నావు సూరి. బతికి పొమ్మంటున్నాను. నేనేంటో మర్చిపోతున్నావు. తెలుగు మట్టి వైపు చూడొద్దంటున్నాను. సవాల్ చెయ్యొద్దు, నాతో ఆడుకోవద్దు, ఓడిపోతావు. బయలుదేరు, చచ్చిపోతావు సూరి. వెంట్రుక కూడా పీకలేవు నా కొడక. ఇప్పుడు ఒక పాట. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. పాట అయిపోగానే మన డెవిల్ కి ప్రమోషన్ వస్తుంది అనమాట. నీకు ప్రమోషన్ వచ్చింది బ్రో, కంగ్రాచులేషన్. నో సార్, నాకు ప్రమోషన్ వద్దు. ఎందుకు పుడతారో కూడా తెలియదు. అంత లేదమ్మా, నీ ప్లేస్ ఇంకొకటి భర్తీ చేయడానికి వచ్చాడు, ప్లీజ్ దొబ్బే. బట్ హీస్ డెడ్. నెక్స్ట్ డెవిల్ అంకుల్ కి గాడ్ నుంచి కాల్ వస్తుంది. తీరా చూస్తే వాడి అని డాడీ అంటున్నాడు. ఏంట్రా ఈ సంబంధాలు, నాకు అర్థం కావట్లేదు. మంచోడిని డెవిల్ అంటున్నారు, చెడ్డోడిని గాడ్ అంటున్నాడు. ఆ చెడ్డోడి ఇన్నొచ్చి డాడీ అంటాడు. ఇవన్నీ సంబంధం లేకుండా ఆయన ఎత్తుకెళ్ళి హ్యాకర్ అంట. డాడీ ఆ కుర్చీ నీదే, కూర్చో డాడీ. అండ్ ఇప్పుడు పబ్ లో హీరోయిన్ ఏమో, నాకు నీ మీద లవ్ లేదు, నేను యుఎస్ఏ పోతున్నా, ఈ లోపు ఇదిగో ఈ గ్లాస్ లో ఉండి తాగేసి వెళ్ళిపో. అండ్ వెంటనే డెవిల్ వస్తాడు అక్కడికి. బూచి ఎలా ఉన్నావు బుచ్చుకొండా అంటాడు. ఒరే తెంగర బాబు అటు తిరగరా ఇటు. నీకు ఇప్పుడు జాబ్ చేయాలంటే కింద ఒకడు ఉన్నాడు, వాడిని చంపేస్తావా అనగానే మనోడు పరిగిస్తా వెళ్ళి చంపేస్తాడు. ఇటు తిరిగి గ్లాసులో మందు పోసుకొని వెనక్కి తిరిగి లోపల చంపేసాజీ అంటాడు. ఇప్పుడు అన్ప్రెడిక్టబుల్ అంటే ఏం చేస్తాడో తెలియదని కాదు, ఎందుకు చేస్తాడో తెలియదని. స్టైల్ గా డెవిల్ అంకుల్ మెమరీ కార్డ్ ని తీసి కలద్దాలు వేసుకుని నాప్టాల్ రివ్యూ చూస్తాడు. మీకు నచ్చితేనే షాపింగ్ చేయండి, 80% డిస్కౌంట్ మీకు లభిస్తుంది. సడన్ గా ఇండియాలో 26 స్లీపర్ సెల్స్, అవి బాంబ్స్ అంట, ఎన్ని పెట్టాను ఆక్షన్ లో పెడతారంట, గెడ్డం కూడా అంటాడు. ఇది ఇండియాని వేసేస్తా అని మిషన్ రాబిట్ అంటాడు. ఈ లోపు ఆయిలీ ఫ్లోర్ మీద బే బ్లేడ్ వేసినట్టు డెవిల్ వచ్చి గాలి చేస్తాడు. అండ్ ఈ కాల్పుల్లో భాగంగా డెవిల్ అంకుల్ కి ఒక బుల్లెట్ దిగుద్ది, బట్ గాడ్ కాల్ చేస్తాడు ఆ కాల్చినోడిని. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు, నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి. బికాస్ హీ లవ్స్ హిస్ స్టెప్ సారీ బిగ్ డాడీ. పారిపోతా ఉండేవాడిని పట్టుకొని చెప్పు నా కళ్ళల్లో నిప్పులు కనిపిస్తున్నాయి కదా చెప్పు, భయపడు. అప్పుడు ఆడు భయపడిపోయి మిషన్ రాబిట్, అది ఇండియా బ్యాంక్. ఈ లోపు గాడ్ వేసేస్తాడు వాడిని. కార్ ని దిగు బాబాయ్ లేకపోతే పేలిపోతాం అంటాడు. సో మనోడు స్టైల్ గా ఒక వాక్ ఇస్తాడు బయటకు వస్తూ. ఏంటిది మాకేంటిది అంటున్నా. అండ్ ఇండియాలో రామకృష్ణ దగ్గరికి హీరోయిన్ వచ్చి ఏడుస్తుంది. ఏంటి పాప ఏమైంది అంటే, ఈ జుట్టోడు వచ్చి నాకు హార్స్ పవర్ ఎక్కువ అన్నాడు రే అని అంటాడు. అండ్ వాడు ఈ మినిస్టర్ కొడుకు అనమాట. ఆయన వచ్చి కమిట్ అయిపోవమ్మా, చాలా మంచి అవకాశం అంటాడు. కానీ పాప వాళ్ళ పాప పోలీస్ అనమాట. సో ఆయనకి చెప్తే నో యూస్. బట్ మన వైల్డ్ అంకుల్ చాలా వైల్డ్ కదా, సో వైల్డ్ గా ఆయన దగ్గరికి వెళ్తాడు, వైల్డ్ గా వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు వెళ్ళేవాడు నార్మల్ గా వెళ్తే నార్మల్ హీరో, కానీ మనోడు వైల్డ్ కాబట్టి 15 అడుగుల కంటే తక్కువ అడుగులు వేస్తాడు. కానీ 15 డబ్బాలు అయితే తింటాడు. లెక్కేసుకుంటాడు, కొట్టించుకుండేది కూడా.
ఏంట్రా లెక్కేస్తున్నావంటే నేను వైల్డ్ నా కొడుకుని అంటాడు. నీ కొడుకు సారీ చెప్తే మంచిదే, లేకపోతే నరికేస్తా. నా కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలియదు. వెంటనే మనోళ్ళు ఎథికల్ హ్యాకర్ దూరేసి టక 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 4 బటన్లు నొక్కి, ఇదిగో బాబాయ్ నీ కొడుకు ఆ పిల్లతో పెప్సోడెంట్ జెర్మి చెక్ చేస్తున్నాడు, చూసుకో, వాడిని తొందరగా తీసుకోండిరా, లెట్స్ గో. నేను వైల్డ్ నా కొడుకుని కట్టుపన్న హీరోయిన్ కి ఫీలింగ్స్ వచ్చి లెటర్ చింపేసి హీరోతో డాన్స్ చింపేస్తుంది. కట్టు మళ్ళీ నాప్టాలెట్ సార్ సేవ్ ఇండియా, నన్ను గంతుకోసి డేటా చంపేస్తాడు కొద్దిసేపుట్లో. అండ్ డెవిల్ అలాగే చంపేస్తాడు అనుకున్నట్టే. మనోడు రామకృష్ణ అప్రోచ్ అవుతాడు. నీకు మిషన్ ఇస్తా, బట్ నీ లవర్ ని నువ్వు వదిలేయాలి. సెకండ్ లేట్ ఉండదు, సెకండ్ మాట ఉండదు, సెకండ్ థాట్ ఉండదు. వెంటనే ఎస్ చెప్పేస్తాడు. ఆ మినిస్టర్ తో కలిసిపోతాడు. ఓ మినిస్టర్ బ్రో, లెట్స్ బి ఫ్రెండ్స్, లెట్స్ గో పార్టీ. అండ్ పాప మన బాబుని కొడతది అనే ఫీల్ అవుదాం మనం, కానీ కొట్టదు బికాస్ ఈజ్ వైల్డ్. అండ్ ఇప్పుడు గాడ్ ఫ్లాష్ బ్యాక్. అండ్ ఈ గాడ్ మన ఎక్స్ రాజెంట్ అనమాట. ఆయన పేరు ధర్మ. మొగల్ రేకుల ధర్మ కాదమ్మా, ఈయన వేరే ధర్మ. ఆయనని మిసైల్ లాగా తయారు చేస్తాడు మన డెవిల్. చంపి కొట్టించుకొని అండర్ కవర్ గా మిషన్లు చాలా చేసి బాగా ట్రైన్ అవుతాడు. ఒక బెస్ట్ సోల్జర్ అవుతాడు. ఇండియాలోనే పెద్ద మిషనిస్ట్ అవుతాడు. నా వాచింగ్ మిషన్ దొబ్బేసాడు. And he's the best guy, you know. End of flashback. So hero boy report చేస్తాడు. హీరో వైల్డ్ రిపోర్టింగ్ సార్, లెట్స్ గో. హార్ట్ లో హోల్ పడింది. ఈ ఫుటేజ్ అంతా గాడ్ బిగ్ బాస్ లా చూస్తా ఉంటాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటది. డెవిల్ మైండ్ రీడ్ చేస్తా అంటాడు. ఆ మినిస్టర్ తో అసైన్మెంట్ దేవా అనే సముద్రపు దొంగని ఇంప్రెస్ చేస్తే యూ కెన్ సీ గాడ్. సో వైల్డ్ మ్యాన్ జే కిషన్ ని తన రౌడీస్ తో మాట్లాడుతూ, నా ఫస్ట్ కిల్ ఎవరో తెలుసా, కనుక్కోండి అని బాట్ మినిస్టర్ చంపేస్తాడు. కానీ వేసే ముందు నీచ్ కమ్మినే కుత్తేలు అంటాడు. అంటే బ్రో ఈ సావేజ్, ఫిల్టర్ లేదు. మళ్ళీ వైల్డ్ రైడ్ అని చెప్పి తుస్సు బాంబులు వదులుతాడు. అదే స్మోక్ గ్రానైడ్ అనమాట. అలా పాటలు పెట్టుకొని విఆర్ లో పబ్జీ ఆడి చొక్కా అయిపోయి మిషన్ గన్నుతో మిషనిస్ట్ అందరూ అయిపోయారు. నాకు తెలీదమ్మా. అంతే, అందరిని వేసేసి ఐఎమ్ ద బెస్ట్ అంటాడు. అండ్ గాడ్ ని లేపేస్తా అంటాడు. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. ఒరాయ్ వైల్డ్ ఎందుకు వేసేసావరా వాడిని? ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్, అంతే బాబాయ్, నాకే తెలియదు ఏం చేశాను. సో అలా సిమ్ ని మింగేస్తాడు. ఆ దేవ అనేవాడి అండర్ లో ఉండే సముద్రపు కంటైనర్, దాంట్లో డబ్బులు, దాన్ని మనోడు లేపేసి ఉంటాడు. ఆ దేవగడ డబ్బులు పెట్టి కోసం ఎతకతా ఉంటే ఈయన పోయి సరెండర్ అవుతాడు. అందరూ గన్స్ పెడితే గ్రానైడ్ పిన్ని బీకేసి మాట్లాడతా అంటాడు. ఎవడరా నువ్వు? అంతే యాజ్ యూజువల్, నేను వైల్డ్ నా కొడుకుని అంటాడు. సో నీకోసం ఎరైనా అవుతావు సొరైనా అవుతా బ్రో అంటాడు మన వైల్డ్ గాడు. బట్ దేవకి డౌట్ వచ్చి భయంకరంగా టార్చర్ చేపిస్తాడు మన వైల్డ్ సాలాని. ఇప్పుడు చెప్పరా సాలా అంటే, సాలా నై బిర్యానీ మసాలా బోల్. కట్ చేస్తే దేవాన్ని ఎర్రిపప్పు చేస్తాడు. అది గాడికి అర్థం అవుద్ది. ఒరే ఎర్రి నా కొడక, వాడు రా ఏజెంట్ రా. అయితే వాడే బెస్ట్ సార్, yes he is the best. వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా లేపేస్తాడు ఆ దేవగాన్ని. బికాస్ గాడ్ ఈస్ ద బెస్ట్. కాళ్ళు చేతులు ఇరిగి కొన్ని రోజుల తర్వాత ఇంటికి పోతాడు హీరో. అండ్ తర్వాత హీరో తన డెన్కి వెళ్తే హీరోయిన్ వస్తుంది. అబ్బా లడ్డు లాగ్స్ ఉన్నవే పిల్ల, నన్ను కొట్టు ప్లీజ్, ఐఆమ్ వైల్డ్, నేను ఎన్ని దెబ్బలన్నా తట్టుకుంటా అంటాడు. కానీ ఆవిడ ఎలుపది ఏం మాట్లాడకుండా. సో బ్రేకప్ అయిందని కూడా డాన్స్ చేస్తాడు. రామకృష్ణ గోవింద గోవింద. గోవింద అయింది రామకృష్ణ కాదు, ఏజెంట్. అదే ఏజెంట్ ధర్మ. వెంటనే ఎక్కడో మంచు ప్రదేశాల్లోకి వెళ్ళిపోతాడు. హీరో గారికి సిండికేట్ మెంబర్ ఒక పని అప్పచెప్తాడు. అదేదో గన్ కన్సైన్మెంట్ వేరే వాళ్ళకి ఇవ్వాలని. కట్టుపన్న యాక్సిడెంట్. ఎవడరంట మినిస్టర్ గారి కొడుకు. ఓడు వచ్చి మరీ చేస్తాడు పాపం వీడి చేతిలో. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. కానీ పోలీసులు మనల్ని రెడ్ హ్యాండెడ్ గా పడేసుకుంటారు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. యో బ్రో, మీరు పోలీసులే కదా, నేను రా ఏజెంట్ ని, వదిలేయండి, మనం పరంపురం. కానీ పోలీస్ మేడం చాలా అత్యుత్సాహంతో, దాని ఏమంటారు, సమయస్ఫూర్తి, దాంతో మన రా ఏజెంట్ అయిన డెవిల్ గారికి ఫోన్ చేసి, సార్ ఈడ ఎవడో వైల్డ్ అంట, మీ ఏజెంట్ అంట, నిజమేనా అంటే, ఫోన్ పెట్టు, నాకు వాడికి సంబంధం లేదు, పెట్టే అంటాడు. సో వైల్డ్ ఈజ్ విత్ ప్లాన్ ఎఫ్ ఫర్ ఫక్డ్. పోలీసుల నుంచి తప్పించేసుకొని పొద్దున్నే నల్లపిల్లిని చూసినట్టున్నాడు. అండ్ రాలో డెవిల్ బాబాయ్ వైల్డ్ మావన్ వేసే అంటాడు. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు, నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. పోలీసులకి గన్ కి పని చెప్పే టైం వచ్చింది వైల్డ్ రోడ్ మీద. బట్ హీ ఎస్కేప్స్ బికాస్ హీ ఇస్ వైల్డ్. కానీ మన గాడ్ అప్పుడే దేవుళ్ళ లాగా వచ్చి హెలికాప్టర్ లో సేవ్ చేసుకొని తీసుకెళ్లిపోతాడు. 3500 అబ్బా సాయిరామ్. అండ్ ఈజ్ ఆన్ హాస్పిటల్. గాడ్ వైల్డ్ కలిసిపోతారు. నన్ను ఎందుకు బ్రో సేవ్ చేసావు? నేనంతే అన్ప్రెడిక్టబుల్. ఆ దొంగ నా కొడుకు డెవిల్ గాడ్ నా గర్ల్ ఫ్రెండ్ ని నాతోనే చంపించాడు. కట్టు ఫ్లాష్ బ్యాక్. రే అది పాకిస్తానీ ఏజెంట్ రా, దన్నేసి పోరా పుస్కి, నాకు ఆ విషయం తెలుసు.
నువ్వు వీక్ నా కొడుకువి, వేస్ట్, యు ఆర్ వెరీ వీక్. నో నేను వీక్ కాదు అని చెప్పి దాన్ని వేసేస్తాడు అంతే. ఇప్పుడు ఇన్ని రోజులు నేను మంచి ఏజెంట్ అనుకున్నావు, కానీ ఇప్పుడు నుంచి నేను ఎదవనవుతా, సిండికేట్ మెంబర్ నవుతా, గాడ్ ఫాదర్. End of flashback. 26 సైపర్ సెల్స్ లో ఒకడిని ఈ వైల్డ్ గాడు అంటే స్టార్టింగ్ లో డెవిల్ కి ఇచ్చుంటాడు కదా, ఇలాగా యాజ్ యూజువల్ గా గాడ్ కి చెప్తాడు, ఏ వీడు ఇర్ఫాన్ కదా. సో యాజ్ యూజువల్లీ గాడ్ సర్వాంతర్యామి కాబట్టి ఇర్ఫాన్ ఎక్కడ ఉన్నాడో కనుక్కొని పోతాడు. బట్ డెవిల్ ఈజ్ ఆన్ ఎ మిషన్ అండ్ డమడమడమడమడమ రన్రా అంటాడు. వైల్డ్ అంకుల్ మీద డెవిల్ గన్ను పెట్టి లెట్స్ గో అంటాడు. ఇక్కడే పోక్రీ మాదిరి ట్విస్ట్. బ్రో ఈజ్ రియల్లీ అన్ప్రెడిక్టబుల్ ఇన్ రియల్ లైఫ్. ఇప్పుడు ఐటమ్ సాంగ్ పాట పేరు వాట్ ద హెక్ వైల్డ్ సాలా అంట. చెయ్యేస్తే దెంగే అన్ని లోపలున్న దయ్యం, భయ్యవడక్ బేట నేను ఉన్న వదిలే భయ్యం, తెలిసి కూడా నువ్వు పెట్టుకోవద్దు కయ్యం. ఈ గాడ్ వైల్డ్ అంకుల్ కలిసి కోడ్స్ కోసం వెళ్తారు. పొరపాటున కార్ లోకి గాడ్ వస్తాడు. వైల్డ్ అంకుల్ బాంబు బేలే కోడ్ ని డెవిల్ కి పంపే చూసేస్తాడు. కామెడీ ఏంటంటే బ్రో టాక్స్ వైస్. నా ముందే నా ఫ్రెండ్స్ పోయారు, ఎలా అంటే టెర్రరిస్ట్ అటాక్, గాడే వాడిని ఏచేసాడని చెప్తాడు అనమాట మన డెవిల్. అలా ఇద్దరు కొట్టుకుంటారు కొద్దిసేపు, బట్ గాడ్ గెలుస్తాడు. ఈ ఫైట్ హెలికాప్టర్ లోకి ఎక్కి వెళ్ళిపోతాడు అనమాట. గాడ్ కోసం ఊరంతా ఎతికితే వాడేమో డెవిల్ అంకిల్ దగ్గరకు వచ్చి నేను ఓడిపోవాలంటే నువ్వు సావాలి, అది కూడా వైల్డ్ గాడే చంపాలి అంటాడు. ఇండియాలో బాంబ్ బ్లాస్ట్ అవ్వకుండా ఇప్పుడు ఆపాలంటే అది డెవిల్ చావే ఆన్ ద హ్యాండ్స్ ఆఫ్ వైల్డ్ సాలా. ఇప్పుడు అక్కడికి మన వైల్డ్ బాయ్ వస్తాడు. యో మ్యాన్ వాట్ హ్యాపెన్? వాడు నేను చావాలన్నాడు రా వైల్డ్. కిల్ మీ కిల్ మీ మేరా భారత్ మహాన్, లెట్స్ గో, నన్నేసేయ్. దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి వేసేస్తాడు. ఎందుకంటే లవర్ ని దూరం చేసాడని చెప్పి. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక నువ్వు రే. పోతూ పోతూ ఆ సాలా వైల్డ్ సాలా నీ నోట్లో ఎంటీఆర్ మసాలా. ఐలాండ్ లో గాడ్ అండ్ కోడ్స్ ఉంటాయని చెప్పి తెలుసుకొని మన వైల్డ్ గాడు ఫైటింగ్ చేస్తాడు. వెళ్ళిపోయి గాడ్ వర్సెస్ వైల్డ్ ఫేస్ ఆఫ్ ఉంటది. ఇక్కడ చాలా సేపు నరుక్కొని పొడుచుకొని కొట్టుకొని సస్తా ఉంటారు. తర్వాత వైల్డ్ బాయ్ లేస్తాడు, బటన్ నొక్కి ఇండియాని సేవ్ చేస్తాడు. బట్ ఈ లోపు ఉచ్చాపుకోలేని అంకుల్స్ ఐలాండ్ మీద బాంబులు వేస్తారు. అంతే, ఈసారి బిర్యానీ బాగా పేలుతుంది. వైల్డ్ బాయ్ రికార్డర్ మొత్తం నింపేసి ఉంటాడు తన మాటలతో. దాన్ని వీళ్ళంతా ఇనేస్తారు. మనోడు చచ్చిపోయి అంటాడు. లాస్ట్ ఒక డైలాగ్ వస్తుంది, హీరోస్ నెవర్ డై. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. తర్వాత ఏజెంట్ టైటిల్ పడుతుంది. అంతే, దిస్ ఇస్ ద బ్లాక్ బస్టర్ మూవీ ఏజెంట్. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అదరా అబ్బాయిలు, మీకు ఏజెంట్ సినిమా ఎలా అనిపించిందో చెప్పండి. ఈ సినిమా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, యావరేజ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. సినిమా అసలు నచ్చలేదంటే మిగతా చెప్పినవన్నీ చేసేయండి. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్, ఆ బ్లాగ్ రిపోర్ట్ తప్ప ఏమన్నా చేసుకోండి. ముక్కి మూలికి వీడియో చేసే అట్లీస్ట్ 2,500 కామెంట్స్ చేయండి గైస్, ప్లీజ్ ప్లీజ్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వన్. అంతవరకు బాయ్. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలోన